పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 13వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 14వ అధ్యాయం చదువుకున్నాం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాపసహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడు పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వయ పరిమాణములు నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడక యుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. అయితే నరుల మరణమైన కదలలేక పడియుందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? తటకా జలములు ఎట్లా ఇంకిపోవునో, నది నీరు ఎట్లా ఎండి హరించిపోవునో లాగననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరునూ వారిని నిద్రలేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? లాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైన పడిపోయి నాశనమగును. కొండ అయిన దాని స్థానము తప్పును. జలముల రాళ్లను అరగదీయును. దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశ భంగపరచువు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టిగతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. ఇంతటితో యోబు గ్రంథము 14వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 15వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.